ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. నగరంలోని మంగమ్మ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనలు తిలకించిన అనంతరం నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలకు, నగరవాసులకు ఒక మంచి వినోద వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిలుస్తుందని తెలిపారు. ఒత్తిడితో కూడిన జీవన శైలి నుండి ఉపశమనం పొందేందుకు ఇటువంటి క్రీడా వినోద కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈసారి ఎగ్జిబిషన్ లో మునిపెన్నుండు లేని విధంగా పలు ఆకర్షణ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నయాగారా వాటర్ ఫాల్స్, సహజ సిద్ధమైన అనుభూతినిచ్చే జలపాతం సెట్టింగ్, రోబోటిక్ అవెంజర్స్, పిల్లలను అలరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన రోబోలు, ఫోటో ప్రియుల కోసం లండన్ వీధులను తలపించే అందమైన లొకేషన్లు, కాశ్మీర్ వాతావరణాన్ని తలపించేలా చల్లని స్నో సిటీ సెటప్. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు విభిన్నమైన వస్తువులతో స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. షాపింగ్ ప్రియులకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. మీద ఒంగోలులో 3 పెట్టారు. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా ఈ హాలిడేస్కి వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి వీళ్ళంతా కూడా ఎక్కువ, ఇదేమో 50 లక్షలు పెట్టాడు మన కాటూరు రాజేష్. వీళ్ళు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో దాన్ని సక్సెస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, ఎవరు బిజినెస్ వాళ్ళది. అంతేగాని కావాలని కాంట్రవర్షియల్ తీసుకురావటం, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరియటం, ఇక్కడ వాళ్ళు అటు బోటాలు ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం అది సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నారు, ఎక్కడ బాగుందో పబ్లిక్ వెళ్తారు, పబ్లిక్ చూస్తారు, అన్ని విషయాలు బాగుంటారు. అంతేగాని దీన్ని అనవసరమైన రాజ్యాంగం చేస్తే మాత్రం దాని మీద సీరియస్గా తీసుకునే వ్యవహారాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే రాజేష్ ఇక్కడ పెట్టాడో చూసి వచ్చాము, ఇది చాలా బాగుంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, అందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు మంగమ్మ కాలేజీలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకతలు ఏంటంటే ఫ్యామిలీ పరంగా నయాగరా వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేసాం గేట్ బయటే. అలాగే లోపలికి వెళ్ళగానే పిల్లల కోసం రోబోటిక్ అవెంజర్స్ మరియు లండన్ స్ట్రీట్ అనేది ఒక ఫోటోషూట్ కోసం ఇంకోటి ఏర్పాటు చేసామండి. అలాగే ఇంకా లోపలికి వెళ్తే కాశ్మీర్ సిటీ అనే స్నో సిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన షాపులు మరియు అమ్యూజ్మెంట్, పెద్దలకి పిల్లలకి అమ్యూజ్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు 4 గంటల నుంచి 10 గంటల వరకు ఈ వేసవి సెలవుల్లో ఈ 40 డేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.